యూదురాలు మరియు అందమైన స్త్రీ. చిన్నప్పుడే తన తల్లిదండ్రులు చనిపోవడంతో మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరిస్తాడు. అహస్వేరోసు రాజ్యంలో రాణిగా నియమించడానికి తన రాజ్యంలో అందమైన కన్యకలందరినీ రాజు దగ్గరికి తీసుకుని రావడం జరుగుతుంది. అలా తీసుకుని రాబడినటువంటి కన్యకలలో యూదురాలైన ఎస్తేరు కూడా ఉంటుంది. అందరూ నిశ్శబ్దం. మహారాజు గారు ఇచ్చేస్తూ ఉన్నారు. ఎస్తేరు రాజు యొక్క దయ పొందినందున రాజు తన యొక్క రాజకిరీటంలో ఎస్తేరు తల మీద ఉంచి ఆమెను రాణిగా నియమించాడు. అగాబీయుడకు హామానును రాజు గణపరిచినందున ప్రజలందరూ హామానుకు నమస్కరించేవారు. మొర్దెకై యూదుడు గనుక నమస్కారం చేయకుండా ఉండెను. అది హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణం మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. రాజ్యంలో ఉన్న యూదులందరినీ హతము చేయాలని తాకీదులు వ్రాయిస్తాడు. రాణి అయిన ఎస్తేరుకు తెలియజేస్తాడు. అది విన్న రాణి అయిన ఎస్తేరు 3 దినములు యూదులందరినీ సమాజ మందిరంలో కూడుకుని ఉపవాసం ఉండమని చెప్తుంది.
చేసి యూదుల శత్రువైన హామానునకు శిక్ష పడేలా దేవాది దేవుడు చేస్తారు. ఆ రోజులలో ఎస్తేరు తన ప్రజల కొరకు 3 దినములు ఉపవాస ప్రార్థనలు ప్రకటించి ఉపవాస ప్రార్థన చేసి తన ప్రజలకు రావాల్సిన శిక్షను తొలగేలా దేవుని సన్నిధిలో వేడుకుని దేవుని దయ పొందుకుందో అదే విధంగా ఈ దినములలో కూడా గ్రంథంలో దేవుని నామం ప్రత్యక్షంగా కనబడకపోయినా ఆయన అదృశ్య కార్యంలో అద్భుత కార్యములను చూపిస్తుంది. ఈ గ్రంథంలో ప్రమాదం కుట్ర మధ్యలో కూడా దేవుడు తన ప్రజలను ఎలా కాపాడుకున్నాడో మనకు తెలియజేస్తుంది. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు ధైర్యం, మొర్దెకై విశ్వాసం సరైన సమయంలో తీసుకున్న నిర్ణయాల వలన యూదుల పతనాన్ని విజయంగా మార్చింది. మనం కూడా దేవుడు మనకి ఒక స్థానంని ఏర్పరుస్తాడు. దాని కొరకు మనం న్యాయంగా నిజాయితీగా నిలబడాలి. ఆశ, ధైర్యం, విశ్వాసం గురించి ఒక సందేశంగా ఎస్తేరు గ్రంథం నిలుస్తుంది. థ్యాంక్ యూ.